డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేద్దాము. సో ఎందుకు దీన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఈక్వాలిటీ అంటున్నా అనేది మీకు ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, సాల్వ్ x మైనస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ x స్క్వేర్ ప్లస్ 2. సో దిస్ ఈజ్ ద ఇన్ఈక్వాలిటీ. సో ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇన్ఈక్వాలిటీలో ఇదేంటి, ఆల్వేస్ ఏంటి, దిస్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ క్వాంటిటీ. సో అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ పార్ట్ ఏమున్నది, దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కావాలి, పాజిటివ్ కావాలి. అంటే ఏంటి, ఎందుకంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ కంటే ఎక్కువ ఉన్నది ఆల్వేస్ పాజిటివ్ కావాలి. అంటే దీన్ని బట్టి ఏమని రాయొచ్చు మనం, ఎక్స్ మైనస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది కంపల్సరీ పాజిటివ్ కావాలి. సో మళ్ళీ ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీని ఎలా సాల్వ్ చేయాలి. సో ఈ ఇన్ఈక్వాలిటీలో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, రూట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్, రూట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్, రూట్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ వాట్, ఐదర్ 0 ఆర్ పాజిటివ్. సో కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది, ప్రోడక్ట్ పాజిటివ్ ఉంది, అండ్ ఇది ఖచ్చితంగా ఏం కావాలి, 0 అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఏం కావాలి, పాజిటివ్ కావాలి, ఐదర్ 0 ఆర్ పాజిటివ్ కావాలి. కానీ ఇక్కడ పాజిటివ్ గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం కావాలి, ఈ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఏం కావాలి, ఖచ్చితంగా పాజిటివ్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 క్వాంటిటీస్ పాజిటివ్, 1 ఈజ్ పాజిటివ్, దెన్ అదర్ హ్యాస్ టు బి పాజిటివ్, ఇంకోటి ఖచ్చితంగా ఏం కావాలి, పాజిటివ్ కావాలి. దీని నుండి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఎక్స్ అనేది ఏంటి, 2 కంటే ఎక్కువ కావాలి. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సో దీంతోనే ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఎందుకంటే ఇది ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 ఈజ్ ద సొల్యూషన్ అనకూడదు. ఇప్పుడు మనము దీన్ని ఎక్స్ కోసం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని ఎక్స్ కోసం సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తాం, జనరల్గా సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే, సపోజ్ ఇది పాజిటివ్ అయింది, ఇది పాజిటివ్ అయింది అనుకో, రెండు పాజిటివ్ అయితే వీ కెన్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, డైరెక్ట్ మనం స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసి సాల్వ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇలా ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ జీ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమున్న స్క్వేర్ రూట్ ఉన్నది, స్క్వేర్ రూట్ను మనము రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. మనకి ఇటు సైడ్ పాజిటివ్ ఉంది, ఇటు సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసే బ్రాకెట్స్ని, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ప్లస్ 4x స్క్వేర్, ఇది వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 4x ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ప్లస్ 4x స్క్వేర్, ఇది వచ్చింది. ఇప్పుడు మనము ఈ క్యాన్సిల్ చేయొచ్చు, ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4x స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది ఇప్పుడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ మైనస్ 4x, ఇటు సైడ్ ఏం మిగులుతుంది, గ్రేటర్ దెన్ 0 రైట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇందులో నుంచి మైనస్ ఎక్స్ని కామన్ తీద్దాం. మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 4x స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 4 అవుతుంది, ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ
4x² minus x plus 4 is greater than 0. ఇది వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్లోది ఏంటి? క్వాడ్రాటిక్. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఆల్వేస్ రిప్రజెంట్స్ వాట్? ఇట్స్ ఎ పారాబోలా. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమున్నది? 4 ఉన్నది, పాజిటివ్ క్వాంటిటీ. కాబట్టి ఇదేమవుతుంది? ఈ క్వాడ్రాటిక్ ఓపెన్ అప్వర్డ్ పారాబోలా అవుతుంది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ యొక్క డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? 1 మైనస్ b² మైనస్ 4ac. 1 మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే నెగిటివ్ క్వాంటిటీ అండి. మనకి వాల్యూ అవసరం లేదు, నెగిటివ్ అని తెలిసింది. సో ఇదేంటి? డిస్క్రిమినెంట్ నెగిటివ్ అంటే ఏంటి? రూట్స్ ఇమాజినరీ అండ్ ఓపెన్ అప్వర్డ్ పారాబోలా. కాబట్టి డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఈ పారాబోలాది ఇది x యాక్సిస్ అయితే ఓపెన్ అప్వర్డ్ పారాబోలా అండ్ నో రూట్స్. కాబట్టి ఇలా ఉంటుంది. ఇలా ఉందంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది కదా, ఇది 4x² మైనస్ x ప్లస్ 4 పారాబోలా. ఇది ఓపెన్ అప్వర్డ్ అండ్ కంప్లీట్లీ అబోవ్ ది x యాక్సిస్. అంటే ఏంటి? ఇది అబోవ్ ది x యాక్సిస్ అంటే దీని సైన్ ఏంటి? ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. సో 4x² అంటే ఏంటి? ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, దీని సైన్ ఏమవుతుంది? ఇది ఆల్వేస్ వాట్? పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ పాజిటివ్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి మైనస్ x ఏం కావాలి? పాజిటివ్ కావాలి. అంటే ఏంటి? దీని నుండి ఏం కావాలి? ప్రోడక్ట్ పాజిటివ్, ఒకటి పాజిటివ్ కాబట్టి మైనస్ x కూడా ఏం కావాలి? పాజిటివ్ కావాలి. మైనస్ x పాజిటివ్ కావాలంటే x ఏం కావాలి? ఇక్కడ నెగిటివ్ కావాలి, x నెగిటివ్ కావాలి. సో x నెగిటివ్ కావాలి. కానీ మనం స్టార్టింగ్లోనే చూసినాము ఏంటి? మనకి ఏమని తెలుసు? x అనేది ఏంటి? 2 కంటే ఎక్కువ ఉంది. x 2 కంటే ఎక్కువ ఉండాలి కంపల్సరీ. x 2 కంటే ఎక్కువ ఉండాలి అంటే ఏంటి? x పాజిటివ్ కావాలి. కానీ మనకి ఏమని వచ్చింది? x నెగిటివ్ అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఇన్ఈక్వేషన్కి సొల్యూషన్ ఉండదు. అంటే ఏంటి? దిస్ ఇన్ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ ఆర్ దిస్ ఇన్ఈక్వేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది దీని యొక్క సొల్యూషన్. సో ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఎందుకంటే మనకు ఫస్ట్లో ఇనీషియల్గా మనము ఈ కండిషన్ ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ కంటే ఎక్కువ ఉండేది పాజిటివ్ ఇంపోజ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఎక్స్ గ్రేటర్ దెన్ 2 వచ్చింది. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే ఇట్స్ పాజిటివ్ నెంబర్ ఉంది. కానీ మనం ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేస్తే వచ్చింది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఎక్స్ నెగిటివ్ అని వచ్చింది. కాబట్టి నో సొల్యూషన్.